సో అదే చెప్తున్నా కదా, ఒక వంక కావాలి ఒక మనిషి మీద బురద చల్లడానికి. ఒక వంక ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయనా ఫీలింగ్? ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. వాళ్ళు 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 వాళ్ళే ఉండాలి. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? ఇంకా అసలు భయపెట్టి ఇది వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఒక రాజకీయ నాయకురాలు నాకు కనబడలే ఆవిడ. ఒక మంచి మనసున్న అమ్మని చూసా నేను. ఆ ప్రచార శైలి ప్రతి ఒక్కళ్ళ నేర్చుకోవాల్సిన ప్రచార శైలి అది. ఎవరైనా ఇంటికి వచ్చి పలానా సమస్య అంటే ఒక బుక్ పెన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అది రాసుకుని పెడతారు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఈవిడ ఇంటికి రాగానే అది చూసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి రామ్మ మనం వెళదాం మీరు ఆలోచించాలి. ఇక్కడ సొల్లు ఏదో సొల్లు కబుర్లు. చాలా మంది బెదిరించారు. ఏంటి నెత్తి మీద సీసాలేసి పగలగొడతాం అన్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఓట్లు బాక్సుల్లో పడిపోయాయి. ఇక జగనన్న గెలుపుని ఆపేది ఎవరు లేరు. నాతో పాటు ఏమనిపించిందో నేను అది మాట్లాడా వెళ్ళిన ప్రతి చోట కూడా. June 4th I wanna go there. ఆ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేటువంటి ఆ వాయిస్ ని నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఏపీలో ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ఎలా అయితే నిలబడి మాట్లాడుతున్నానో అప్పుడు కూడా అలానే నిలబడి మాట్లాడతాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొడాలి నాని అన్న దగ్గర నుంచి మాట్లాడతారమ్మా, మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. ఆయన కూడా బాగా ట్రోల్ అవుతారు. అదేది మన పనికి ఎఫెక్ట్ చేయకూడదు. చెప్పానుగా కురుక్షేత్ర తమ్నేల్ రాసుకోండి. శ్యామల మళ్ళీ కథ చెప్పింది. ఇది కథ కాదు, ఇది కథ కాదు అని నా మీద ఏదో బురద జల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం అవును నీ చాలా వీడియోలు ఊరుకునే పరిస్థితి లేదు. అవును అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇలా చెప్పండి. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సారీ ఎలక్షన్స్ మాత్రం ఒక పెద్ద ఏం చెప్పాలి, నిజంగా ఒక యుద్ధం చూస్తున్నట్టు అనిపించింది. చెప్పానుగా కురుక్షేత్ర యుద్ధం అంటే ఇంతమందికి వదిలి అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కి వచ్చేసింది నీ డైలాగ్. వీణ ప్లే చేస్తాక అరే అసలు ఈ విషయం చెప్పనే లేదు. వీణ కూడా వాయిస్తావా? మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్ హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడ గానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్.